సస్పెండ్ చేస్తామంటున్నారని అతన్ని డిఫెండ్ చేస్తుంది. ఇంటికి వెళ్లే దారిలో వాళ్ళమ్మ అతని దగ్గర ఈ నెలలో ఇది 3వ సారి అసలేం చేస్తున్నావు ఆడమని అంటే, ఆడమో నన్నెందుకు అడుగుతున్నారు, అది నా తప్పు కాదని అంటాడు. రేరే, నేను మీ అమ్మని, నాకు నీ గురించే తెలుసు, నీ మొహంపై ఉంది, నీ ఆ నోరు గురించి తెలుసు, అసలేం ఆలోచిస్తున్నావురా, నీకన్నా ఆ బుల్లి డబుల్ సైజ్ అని తెలిసి కూడా ఫైట్ చేస్తున్నావంటే నాకు అస్సలు అర్థం కావట్లేదని అంటుంది. నానుంటే అర్థం చేసుకునేవాడని ఆడమ్ అనగానే వాళ్ళమ్మ సైలెంట్ అయిపోతుంది. కానీ ఇలా ప్రతిసారి నీకోసం వర్క్ మధ్యలో ఆపేసొస్తే నన్ను పనిలో నుంచి తీసేస్తారు. మోరోవర్ ఈ ఫైట్స్ గురించి నీ రికార్డ్ లో రాస్తే నీ ఫ్యూచర్ ఏమవుతుందో ఆలోచించు. నువ్వు అనుకుంటున్నట్టు ఫ్యూచర్ అంత దూరంలో లేదు ఆడమని ఆ కాన్వర్సేషన్ అక్కడితో కంప్లీట్ చేస్తారు. ఆడమ్ వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల అతను మాత్రం కాదు, అతని అమ్మ కూడా ఇంకా బాధలోనే ఉంది. కానీ చిన్నపిల్లాడు కాబట్టి తను అర్థం చేసుకోలేకపోతున్నాడు. తల్లి కాబట్టి తను స్ట్రాంగ్ గా ఉన్నట్టు నటిస్తుంది. ఆ రోజు రాత్రి ఆడమ్ ఇంటి వెనక ఆడుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడికో వెళ్లడానికి టిప్ టాప్ గా రెడీ అయిన అతని అమ్మ అతని లోపలికి పిలిచి, స్ట్రేంజర్స్ వస్తే తలుపు తెరవకు, డిన్నర్ చేసే టైం